హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ శ్రీనివాస్ వ్లాగ్స్. మేము హైదరాబాద్ వెళ్తున్నాం అన్నమాట. నేను గీత, అదే మన తెలుగు అమ్మాయి ఉన్నారు కదండి, తను నేను కలిసి హైదరాబాద్ వెళ్తున్నాం అన్నమాట. ఇలా మా ఫ్రెండ్ రాధిక ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికైతే వెళ్ళామను. మేమందరం అక్కడ గ్యాదర్ అయ్యాం. ఇగో గీత డిన్నర్ చేస్తుంది. నాకు రైసే కావాలి, ఉదయం నుంచి ఏం తినలేదని చెప్పి తను తింటుంది. మా రాధిక గారు అయితే మాకు గారెలు వేసి పెట్టారండి. ఇగో రాధిక అంటే తినే అనమాట. ఆల్రెడీ మన వ్లాగ్స్ చాలా వ్లాగ్స్లో ఉంటారు. మా బెస్ట్ ఫ్రెండ్ తిను. నిజంగా ఆదరంగా అభిమానించే వ్యక్తుల్లో తిను ఫస్ట్ అనమాట. నిజంగా ఒకసారి మళ్ళీ రండి రండి అంటూ ఉంటారు. చాలా అభిమానంగా మమ్మల్ని అయితే చూస్తారనమాట. తిను పుష్ప వ్లాగ్స్ యూట్యూబర్ అనమాట. తను కూడా ఛానల్ స్టార్ట్ చేశారండి. ఎవరైనా చూడాలనుకుంటే తన లింక్ ఇస్తాను, తన ఛానల్ లింక్ చూడండి, వెళ్ళి బాగుంటాయి. మంచి మంచి షాపింగ్ బ్లాగ్స్ అయితే ఉంటాయి. అలాగే డివోషనల్ సైడ్ కూడా తను చాలా బాగా పెడుతున్నారు. ఇదిగోనండి తినే పుష్ప అనమాట. మేము అక్కడ డిన్నర్ చేస్తూ మీకు అలా చూపించాను. పుష్ప గారు హాయ్ చెప్తున్నారు మన అందరికీ. అదిగోండి రాధిక గారు హాయ్ చెప్పారు. ఇదిగోండి మన తెలుగు అమ్మాయి గీత గారు పక్క నుంచి వచ్చా, నేను ఉన్నాను ఎక్కడ అని చెప్పి మనకు హాయ్ చెప్పారు. మేమందరం కలిపి అలా బయటికి తిరగడానికి వెళ్తున్నాం అనమాట. ఇక హైదరాబాద్ వస్తే మేము ఎప్పుడు చూడలేని ప్లేస్లు అవి కూడా చూద్దామని బయలుదేరాం. నాకైతే ఫస్ట్ టైం అండి హైదరాబాద్ రావడం. ఇదిగో ఇంకా వెళ్ళగానే హైదరాబాదు ఏంటి గుర్తొస్తుంది? ఫస్ట్ చార్మినార్ చూడాలి. చిన్నప్పటి నుంచి చార్మినార్ అనడమే కానీ చూడడం ఎప్పుడు చూడలేదు కదా, ఇదే మొదటిసారి చూడడం కదా. కాస్త యాంగ్జైటీగా అనిపించింది. సరే పదండి అని చెప్పి తీసుకెళ్ళారు. వెళ్ళాం కానీ రెస్ట్ లేదండి, ఫుల్ ఎంజాయ్ అనమాట. అంటే ఫుల్ బాగా తిరిగేసాము. అదిగోండి చార్మినార్ కాస్త చూడగానే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. చిన్నప్పటి నుంచి వినడమే కానీ ఎప్పుడూ చూడలేదు. సరే అండి, మీరు కూడా లుక్ వేసేయండి. అంటే ఇందులో చాలామంది చూసే ఉంటారు, బహుశా చూడలేని వాళ్ళు నాలా ఉంటారు కదండి, ఒకలో ఇద్దరు. మేము మంచి ఎండల్లో వెళ్ళామన్నమాట. నిజంగా ఆ రోజు ఎండ అయితే చాలా గట్టిగా ఉందన్నమాట. అసలు చూడండి ఎలాగుందో. ఓ పక్క ఎండ కాస్తే కాయని అని చెప్పి మళ్ళీ రావాలంటే అవ్వదు కదా అని చెప్పి మొత్తం తిరిగేసాం అనమాట. ఆ ఎండలోనే షాపింగ్ అంటే ఆగం కదా, అలా అవన్నీ కూడా చూస్తూ అక్కడ మనకు అవసరమైనవి కొనుక్కుంటూ అలా చూసాము. అక్కడే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం అయితే ఉంది. ఆలయాన్ని కూడా సందర్శించుకున్నామండి. అమ్మవారిని కూడా మీకు చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇగో ఇలాగ మేమందరం కూడా షాపింగ్ చేసుకుంటూ అక్కడున్నవన్నీ కూడా ఒకసారి అలా చక్కబెడుతున్నాం అనమాట. మా పుష్ప వ్లాగ్స్ పుష్ప గారు అయితే తను కూడా వీడియోస్ తీసుకుంటున్నారు. మా గీత రాధిక గారు అయితే ఇద్దరు కూడా వాళ్ళ షాపింగ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇదిగోండి జనాలు అయితే ఎండ లేదు ఏమీ లేదు, మాకు షాపింగే కావాలనుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మేము లంచ్కి పక్కనే ప్యారడైజ్ ఉందండి, అక్కడికి వెళ్ళి లంచ్ చేద్దామని వచ్చాము. మేము అందరం ఇలా కూర్చున్నాము. కాస్త అలసిపోయినట్టు అయిపోయామన్నమాట ఆ ఎండ దెబ్బకి. వెంటనే వీళ్ళంతా కూలింగ్ వాటర్ డ్రింకులు గబగబా తాగేసాం. కాస్త లంచ్ రావడం అయితే బిర్యానీ ఆర్డర్ పెట్టాం కదా, అది రావడానికి చాలా టైం పట్టిందండి ఆ రోజు. కానీ మనకు కావాల్సింది అక్కడ ఏసీలోనే కాబట్టి కాస్త కూర్చున్నాం అన్నమాట. దమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టారు. హైదరాబాద్ ప్యారడైజ్ దమ్ బిర్యానీ అంటే కొద్దిగా ఫేమస్ కదండి. ఇలాగా లంచ్ చేస్తున్నాం అనమాట. నేను మీకు అక్కడ అలా చిన్న అంబియన్స్ అయితే ఎలా ఉందో చూపిస్తున్నాను. ఇక లంచ్ అయిన తర్వాత బయటకు వచ్చామన్నమాట. ఇలా చార్మినార్ని మళ్ళీ ఇంకొకసారి ఇలా వీడియో తీసి ఎంతమంది జనాలు ఉన్నారో చూపిస్తానని చెప్పి తీస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇంతమంది జనాలు చూడండి ఎలా ఉన్నారో. ఇప్పుడు భాగ్యలక్ష్మి అమ్మవారిని చూపిస్తాను మీకు. అమ్మవారిని దర్శించుకోండి. అమ్మ ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ అలా షాపింగ్ చూసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. అంటే షాప్స్ అవి ఏంటంటే ఎక్కడేటి ఉన్నాయో మొత్తం అన్నీ కూడా ప్రతిదీ కూడా అక్కడ ఉన్నదండి. దొరకని వస్తువు అంటూ లేదు. ఎక్కువగా హ్యాండ్ బ్యాగ్స్, ఇయర్ రింగ్స్,
అలా బాగా ఎక్కువగా ఉన్నాయన్నమాట. వాచెస్ కానీ అవన్నీ కూడా పర్వాలేదు, చీప్ అండ్ బెస్ట్ రేట్లో ఎక్కువ బ్యాంగిల్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎక్కువ దొరుకుతున్నాయి. 50 రూపీస్ అలాగా డజన్ అన్నమాట. ఇదిగోండి ఈ షాపింగ్ అంతా ఎలా చూసుకుంటూ వెళ్తున్నాము. అయితే మేము చార్మినార్లో ఏవో కొద్దిగా వస్తువులు తీసుకున్నాము, అవన్నీ మీకు చూపిస్తాను. తర్వాత మదీనాలో కూడా చేసామండి. అంటే మా ఫ్రెండ్ ఉన్నారు కదా రాధిక, తనకైతే మొత్తం బాగా తెలుసు. అవన్నీ కూడా చాలా ఓపిక్గా దగ్గరుండి మా అందరినీ తీసుకొని వెళ్ళి షాపింగ్ చేయించారనమాట. మేము ఏటేటి కొన్నామో అవన్నీ కూడా మీకు నేను చూపిస్తాను తర్వాత. చార్మినార్కి అయితే బాయ్ బాయ్ చెప్పేసి ఇక మదీనాకి అయితే బయలుదేరామండి. అక్కడ కూడా షాపింగ్ ఉంది, అవన్నీ చూసుకుంటూ మేము బయలుదేరాము. ఓకే అండి, వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. కొత్త ప్లేస్కి వచ్చామంటే మనకు అక్కడ కనిపించినవన్నీ కూడా ఫస్ట్ టైం చూస్తాం కాబట్టి కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తాయి కదండి. ఇలాగ ఇవన్నీ చూసుకుంటూ మేమైతే ఇంటికి బయలుదేరిపోయామన్నమాట. నేను మదీనాలో ఏమీ వీడియో షూట్ చేయలేదు, ఎందుకంటే రవీంద్ర భారతి ఇలా చూసుకుంటూ రాధిక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏంటి ఎక్కడ ఉందని. పుష్ప గారికి కూడా ఇక్కడే కదా, తను కూడా చెప్తున్నారు. ఇదిగోండి మేమందరం కలిపి తీసుకున్న ఐటమ్స్ అన్నమాట. ఇలా పెట్టి నేను షూట్ చేసాము. హ్యాండ్ బ్యాగ్స్, అవే చైన్స్, బ్యాంగిల్స్, ఇంకా ఏంటంటో చాలా అండి, వాచెస్ ఏంటి అన్నీను. అంటే ఇవన్నీ మేము నలుగురు కలిపి తీసుకున్న వస్తువులే అన్నమాట. ఇవన్నీ చూస్తూ ఉండండి. వస్తువులన్నీ రీజనబుల్ రేట్లో చీప్ అండ్ బెస్ట్గా ఉన్నాయండి. అయితే అవి ఎంతకాలం వస్తాయని మనం చెప్పలేము అని అనుకుంటున్నాను నేను. ప్రస్తుతానికైతే వాడుతున్నాము, వాచి అవి కూడా వాడుతున్నామండి, పర్వాలేదు. అంటే తక్కువ రేట్లో కొన్ని అయితే మనం చెప్పలేము, కానీ గాజులు అవి కొద్దిగా కాస్ట్ పెట్టి కొన్నవి అవి అయితే ఉండొచ్చు. ఈ ఇంట్లో కొన్ని కాస్ట్లీ ఉన్నాయి, కొన్ని తక్కువ రేట్లు ఉన్నాయి. ఇలా హెయిర్ ఎక్స్టెన్షన్స్ కూడా తీసుకున్నారనమాట. దువ్వెళ్ళు కూడా అక్కడే తీసుకున్నాము. అలాగే ఈ బ్యాగులు అవన్నీ కూడా హైదరాబాద్లో తీసుకున్నవే. ఆ బ్యాగులు అయితే హైదరాబాద్లో ఎక్కువ దొరుకుతూ ఉంటాయి కదా. ఇక మేము మన్నాడైతే అండి యాదగిరిగుట్ట అలాగే స్వర్ణగిరి చూడడానికి అయితే వెహికల్ బుక్ చేసుకొని మేము బయలుదేరాము. ఉదయాన్నే లేచి టిఫిన్స్ అవి చేసేసి బేగానే బయలుదేరిపోయామండి. 7:30 కల్లా బయలుదేరాము. బయలుదేరిన తర్వాత యాదగిరిగుట్ట అయితే నిజంగా చాలా బాగుంది. ఇది వెళ్తున్న దారి అన్నమాట. నేను ఈరోజు పార్ట్ 1 పెడతాను, మళ్ళీ నెక్స్ట్ పార్ట్ 2 పెడతానండి. ఎందుకంటే కొద్దిగా లాంగ్ అయ్యింది వీడియో. నేను ఎంతవరకు షూట్ చేశానో అంతవరకు మీకు నేను చూపిస్తాను. ఇదంతా యాదగిరి గుట్టకు వెళ్ళే దారిలో అన్నమాట. ఇలా మేము అందరం కబుర్లు చెప్పుకుంటూ చక్కగా మంచి టైం పాస్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. ఇలా ఫ్రెండ్స్ అందరం మళ్ళీ కలిసి ఇలా ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళడం నిజంగా చాలా సంతోషం అనిపించింది నాకు. మేమందరం మళ్ళీ ఎప్పుడో కలిసాం కదండి, మళ్ళీ త్వరలోనే కలుద్దాం. అప్పుడు మళ్ళీ నేనైతే మీకు వీడియో షూట్ చేస్తాను. ఇదిగోండి వెళ్ళే దారి అయితే చాలా బాగుందండి. యాదగిరి గుట్టకు వెళ్ళే దారిలోని మేము ఎప్పుడూ చూడలేదు కదా, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇవన్నీ చూసుకుంటూ ఇలా వెళ్ళడం. ఇంతలో టోల్ గేట్ వచ్చిందనమాట. ఇలా టోల్ గేట్ని దాటుకుంటూ వెళ్ళాము. మేము ముందుగా యాదగిరిగుట్ట అయితే వెళ్ళిపోయాము. యాదగిరిగుట్ట నుండి రిటర్న్లో వచ్చేటప్పుడు స్వర్ణగిరిని అయితే మనం చూసుకోవచ్చు, కాస్త టైము ఉంటుంది కదా అని చెప్పి. ఆ రోజు కూడా ఎండ అయితే చాలా విపరీతంగా ఉన్నదండి. అదిగో కనిపిస్తుంది కదండి వెళ్తున్నప్పుడు, ఇదే మానేపల్లి హిల్స్ మీద ఉన్న స్వర్ణగిరి ఆలయం అన్నమాట. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఈ రోడ్డు పక్కకైతే మనం చూడవలసిన ఆలయాల్లో ఇది ఒకటన్నమాట. చాలా అద్భుతంగా అయితే కట్టారు. ఆ హిల్స్ని మానేపల్లి హిల్స్ అని పిలుస్తున్నారండి. ఇలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. ఇదిగోండి ఇది స్వర్ణగిరి వెళ్ళే దారి అన్నమాట.
ఇదంతా కూడా అటు పక్కకు వచ్చి వెళ్ళాలి. అదిగోండి కనిపిస్తుంది కదా, అదే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం అన్నమాట. మనం అక్కడికి వెళ్ళి స్వామిని దర్శించుకుందాం. అయితే కెమెరా అలౌ లేదండి, కానీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు అవన్నీ కూడా అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి ముందు ఎంత అద్భుతంగా ఈ దృశ్యం అయితే కనిపించిందో అండి, దగ్గర నుండి చూస్తే ఇంకా చాలా అందంగా కనబడుతుంది. నేనైతే ఇలా కవర్ చేశాను స్వామివారి ఆలయాన్ని. ఇక్కడ నుంచి మనం చూసి తన్మయత్వం పొందుతామన్నమాట. ఇలా వెహికల్తో వెళ్తే కార్ అయితే పైకి తీసుకువెళ్ళొచ్చండి. 500 రూపీస్ పార్కింగ్ ఛార్జ్ అయితే తీసుకున్నారు. మేము ఇలా పక్క నుంచి వెళ్ళిపోయామన్నమాట. ఫస్ట్ అంటే లెఫ్ట్కి తిరిగిపోయాము. లెఫ్ట్కి తిరగకుండా రైట్ సైడ్ తిరిగి అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్తారు, అక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది, అక్కడ వాళ్ళు చెప్తారు పైన మనకు పార్కింగ్ చేసుకోవడానికి. కిందన కూడా పార్కింగ్ చేసుకొని ఆలయం వాళ్ళు ప్రొవైడ్ చేసిన దేవస్థాన బస్సుల్లో అయితే మనం పైకి వెళ్ళొచ్చంట. కానీ మేమైతే వెహికల్లోనే వెళ్ళిపోదాము అని చెప్పి వెళ్ళిపోయాము. ఇదిగోండి ఇదంతా కూడా ఆలయం పరిసర ప్రాంతాలన్నమాట. ఎంతో బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారండి. ఎంత గ్రీనరీ ఉందో చూడండి, ఎంతో పచ్చగా కళకళలాడుతూ అయితే ఈ ఆలయం చుట్టుపక్కల ప్రాంతాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ ఇలా చూసుకుంటూ మేమైతే స్వామివారి కొండ మీదకైతే చేరుకున్నామన్నమాట. ఇదంతా కూడా ఆలయమునకు వెళ్ళే దారి అన్నమాట. నిజంగా ఎవరైనా చూడకపోతే మీరందరూ చూడండి. మనం నెక్స్ట్ పార్ట్ 2లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవండి. వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.